దేవునికి స్తోత్రం. మంచిది. ప్రతి వారం కూడా మనము ఒక స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్వతంత్రులైన స్త్రీలు, లేకపోతే బానిసలైన స్త్రీలు, లేదా జ్ఞానవంతురాళ్ళు, ఇలాగా అనేక మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గడిచిన వారంలో 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక గృహిణి, లేదా ఒక భార్య, ఒక తల్లి, ఒక జ్ఞానవంతురాలుగా ఉండవలసిన స్త్రీ ఏ లక్షణాలతో ఉండాలో, ఆ స్త్రీ ఎటు విధంగా తన కుటుంబాన్ని నడిపిస్తుందో, తద్వారా భర్తకి ఏం కలుగుతుందో, బిడ్డలు లేచి ఏమంటారో, ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తాం. చాలా విలువైన మాటలు ఆత్మదేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో చదివిన ఈ కీర్తనలో కొందరు వ్యక్తులను గుర్తు చేసుకుంటే, వెలుగెత్తి మొదలుపెడుతున్నానని ఆషాబు కీర్తనలో వెలుగెత్తి ఎప్పుడు మొదలెడతారు? లేక రాత్రి వేళ నా చెయ్యి వెలుగు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం ఓదార్పు పొందకున్నది, ఈ మాటలు ఎప్పుడు చెప్తారు అంటే కనుక, కష్టం వచ్చేసినప్పుడు, ఆ కష్టము తీర్చబడలేక అది ఒక సమస్యగా ఉండిపోయినప్పుడు, దానికోసం గట్టిగా ప్రార్థన చేయటానికి. చూడండి, బాధ వచ్చేసినప్పుడు గట్టిగా ఏడుస్తాం కదా, ఆ ఏడుపు ఎవరు ఓదార్చలేరు. అలాగే నేను ఎలుగెత్తి అని గట్టిగా చేస్తున్నాను అనగా, రాత్రి సమయంలో నిద్రపోవాల్సిన సమయంలో కూడా నీ వైపు చాపిన చెయ్యి నేను మళ్ళీ వెనక్కి తీయట్లేదు అని ఈ విషయాలన్నీ ఆషాబు తన కీర్తనలో గుర్తు చేసుకుంటున్నాడు. 5వ వచనంలో తొలిటి దినాల గురించి, పూర్వకాలపు సంవత్సరాల గురించి నేను మనసుకు తెచ్చుకుంటున్నాను, నేను పాడిన పాటలు రాత్రి అంత జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పుకుంటూ 10వ వచనంలో, అందుకు నేను ఇలాగ అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తం మార్పు అనుకున్నట్టుకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, స్త్రీ అన్నారు, ఈ విషయాలన్నీ ఇలా చెప్తున్నారు ఆషాబు కీర్తనలు అనుకుంటే కనుక, ఎలుగెత్తి మొదలుపెట్టే అనుభవంతో, లేకపోతే ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చేతులు చాచిన అనుభవంతో, లేకపోతే ఆయన మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందిందేమో, నా వైపు వ్యతిరేకంగా ఉందేమో అనుకోవటానికి కారణాలు కలిగిన ఒక సందర్భాన్ని లేదా చరిత్రలోనికి మనం వెళితే గనక, ఆ చరిత్రకు ఒక ముఖ్యమైన వ్యక్తిని కన్న స్త్రీ కనపడతారు. ఆ స్త్రీ పేరేం చెప్పగలుగుతారా? ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నడిపించిన మోషే తల్లి పేరేంటి? యెకోబేదు. మోషే తల్లి పేరు యెకోబేదు. యెకోబేతు కాదు, సరే, ఆవిడ పేరు యెకోబేదు. ఆవిడ గురించి మనం ఆలోచన చేస్తే, చదివిన ఈ 77వ సంకీర్తనలో, ఆషాబు కీర్తనలో కొన్ని మాటలు ఆవిడ స్థితిగతులకి సింక్ అవుతాయి బాగా మనం ముందు పెట్టుకుంటే. ఏమిటి అంటే కనుక, ఇశ్రాయేలేమో వాగ్దానపు బిడ్డలు, ఇశ్రాయేలేమో దేవుని ప్రజలు, ఇశ్రాయేలేమో దేవుడికి ప్రథమ సంతానం. అటువంటి వారు ఎలా ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో మగ్గిపోయిన వాళ్ళు చాలా సంతోషిస్తారా, వెలుగెత్తి మొదలెడతారా? అమ్మ చెప్పండి అమ్మా. దేవుణ్ణి ఏమడుగుతారు? భలే శ్రమలు ఇచ్చే ప్రభు అని సంతోషిస్తారా? సంతోషించరు. ఏంటి శ్రమలు, ఎంతకాలం మాకు శ్రమలు అని ఆయన వైపు చేతులు చాచే ఉంచుతారంట. మరి ఇవిడికి ఏమొచ్చింది అంటే కనుక, అమ్రాము అనగా ఈవిడ యెకోబేదు భర్త. ఈ అమ్రాము లేవీయుడే. యెకోబేదు ఆయనకి మేనత్ అవుతుంది. ఇద్దరి వివాహం ఉంది. ఇదంతా తర్వాత మనం ఆలోచన చేయొచ్చు. యెకోబేదు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రి కాల సమయంలో యెకోబేదు ఉన్న పరిస్థితుల్లో, లేకపోతే యెకోబేదు ఉన్న ఆ ఐగుప్తులో ఫరో ఒక ఆజ్ఞని ఇచ్చాడంట. అమ్మ అర్థమవుతుందా? కుమార్ గారు అర్థమవుతుందా? వినపడుతుందా? ఫరో అనే రాజు ఐగుప్తులో ఒక ఆజ్ఞని ఇచ్చాడు. అదే మనం అంశంగా పెట్టుకుంటే, ఫరో ఆజ్ఞ ఇశ్రాయేలు ఆశీర్వాదం. ఏంటండి చెప్పండి? ఫరో ఆజ్ఞ ఎవరా మాట్లాడండి? ఇశ్రాయేలీల ఆశీర్వాదం.
అడిగినప్పుడు చెప్పండి, వాక్యం నేర్చుకున్నట్టు ఉంటుంది. వాక్యం ఏమని చెప్తుందంటే నోటితో ఒప్పుకోవాలి అంటుంది. మనం మాట్లాడుతున్న నోటితో దేవుని మాటలు కాబట్టి నోటితో పలుకుతాం, మనకే ఆశీర్వాదం. పలుకుదాం నోటితో. ఫరో ఆజ్ఞ, ఇశ్రాయేలుల ఆశీర్వాదం. ఏం ఆజ్ఞ వచ్చింది చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. ఏం చెప్తున్నాడు తెలుసా? యుక్తిగా ఎలా నడుచుకుందాం అంటున్నాడు. యుక్తిగా. ఎందుకు యుక్తిగా నడుచుకోవాలంటే విస్తరించేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ప్రస్తుతం మనకు బానిసలుగా ఉన్నారు. వారితో మనం బానిసత్వం చేసుకుంటున్నాం, కానీ వారి జన విస్తరణ ఎక్కువ అవుతుంది. అందుకు వారి ఎడల యుక్తిగా నడుచుకుందాం. యుక్తి అన్నక్కడ కుయుక్తిని ఉపయోగించాడంట. 15వ వచనం చదవండి. 15వ వచనం గడి చదవండి. ఇరవై 22వ వచనం చదివి. ఏం చేయమన్నాడు? యుక్తిగా నడుచుకుందామని జనులందరినీ పిలిచిన దేనికి అంటే కనుక ఇటువంటి కుయుక్తి ఆలోచన చేయటానికే. ఏంటి ఆ కుయుక్తి ఆలోచన అంటే కనుక ఆ దేశంలో మంత్రసానులు ఉన్నారంట. వారి పేర్లు గొప్పగా రాశాడు. పూయా, షిప్రా, అంతేనా? వారి పేర్లు గొప్పగా రాశాడు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట. ఎందుకు అంటే కనుక ఆజ్ఞ ఇచ్చిన రాజుకి వ్యతిరేకంగా ఆ పిల్లలని చంపకుండానే బ్రతకనిచ్చారంట. ఏంటి కారణం? మీకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటంటే కనుక ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, చాలా చురుకైన వారు. మాకు కౌరు వచ్చేది, మేము వెళ్ళేసరికి వారు డెలివరీ అయ్యి ఉండేవారు. కాన్పెట్ల మీద కుమార్తెను కనీసం ఉండేవారు. ఆ కనీసం ఉన్న తర్వాత మేము ఎలా చేయము? పుట్టినప్పుడైతే వారు డెలివరీ అవుతున్న టైంలో అయితే మేము ఏమైనా చేయగలం, కానీ ఆ పుట్టిన తర్వాత మేమేం చేయలేక అలా ఉండిపోయామంటే కనుక అప్పుడేం చెప్తున్నాడంటే ఇంకో ఆజ్ఞ మార్చాడు. మంత్రసానులు మనల్ని మోసం చేశారు, లేకపోతే వీళ్ళ వల్ల కాదు, కానీ ఏ ఇంట్లో మగపిల్లడు ఉన్నాడో, లేకపోతే ఏ ఇంట్లో మగపిల్లడు పుడుతున్నాడో, ఇప్పటి వరకు పుట్టినా లేకపోతే ఇంకా పుట్టబోతున్నా ఆ మగపిల్లడిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? ఏనది అది? నైలు నది. దాని ఎంత చరిత్రకు వెళితే కనుక మీకు తర్వాత చదువుకుంటే కనపడుతుంది. ఆ నది, ఆ నైలు నది ఆ దేశానికి ఒక దేవత కింద ఉంది. అంటే దానికి ఆ నదిలో వేస్తే దానికి బలిచ్చినట్టు ఫరో ఆజ్ఞాపించాడు. చిన్నపిల్లలను ఆ దేవతకు, లేకపోతే నైలు అని ఆ నది పేరు కలిగిన దేవతకు బలి చేయాలని ఆ పిల్లలందరినీ కూడా నదిలో వేసేయమాట. అలాంటి టైంలోనే యెకోబోదు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ యెకోబోదుకి ఆల్రెడీ 2 జననమయ్యారు. అహరోన్ అనే ఆయన, మిరియాం అనే కూతురు, 2 జననమై ఉన్నారు. తర్వాత ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత ఒక చక్కటి బిడ్డ పుట్టాడట. చదవండి ఆ మాట కూడా. రెండవ అధ్యాయం. చాలు 10వ వచనం కూడా 10వ వచనం దాకా చదువుకుంటే ఆ బిడ్డ గురించి 10వ వచనం చదివేప్పుడు
మోషే అని పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నీటిలోంచి తీయబడిన వాడు కనుక మోషే అని పేరు పెట్టారు. అయితే ఆ వచనాల్లో అర్థం ఏమిటంటే కనుక 3 నెలలు ఏదో రకంగా కష్టపడి కాచింది. 3 నెలలు అయిన తర్వాత బిడ్డ ఏడుపు ఎక్కువైంది. ఇంటి చుట్టూరు కాపలాదారులు ప్రతి ఇంటి దగ్గర ఎబ్రీల ఇంటి దగ్గర తిరుగుతున్నారు. ఈ ఏడుపుని బట్టి ఇంట్లోకి వచ్చి 3 నెలలు మోసం చేశారని అదో శిక్ష. 3 నెలలు ఈ దివ్య సుందరుడుగా ఎంతో చక్కగా ఉన్న బిడ్డను చూసి కష్టమైనా పర్లేదు పెంచుదామనుకుంటే ఈ కష్టంలో ఇంతకాలం ఆపినందుకు మాకో శిక్ష, మా ఎదురుగానే బిడ్డను చంపుతారనుకుని ఆ శిక్షను భరాయించలేక ఆ చావును కళ్ళారా చూడలేక ఒక జమ్ము పెట్టిని తయారు చేసిందంట. జమ్ము పెట్టిని తయారు చేసి మట్టికీలు పూసి ఆ పెట్టిని ఆ నైలులో, ఆ నదిలో, జమ్ములో విడిచిపెట్టేసింది. ఇది మనం చరిత్రగా వింటూ ఉంటే మనకంతా తెలిసిందే కదా. ఆ మోషే ఆ ఫరో కుమార్తె వచ్చి ఆ పెట్టెలో ఉన్న బిడ్డను తీసుకున్నప్పుడు ఆ ఏడుస్తున్న బిడ్డను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడంట. అక్కడే తన అక్క అయిన మిరియాము చూస్తుంది ఈ బిడ్డ ఏమవుతాడో అని. ఆ పక్క నుంచి వీరు కూడా చూస్తూ ఉండొచ్చు. అమ్రాము యెకోబాదు కూడా తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉండొచ్చు. మిరియామే చూసి ఈ పెట్టెలో ఆ పనికత్తులకు ఆజ్ఞాపిస్తే ఆ చెలికత్తులు వెళ్ళి ఆ పెట్టెను తీసుకొచ్చేసరికి ఈ పిల్లోడు ఖచ్చితంగా హెబ్రీయుల పిల్లోడే, అందుకనే నైల్ నదిలో వదిలేస్తారని ఆలోచన చేసుకుంటే టక్కన మిరియాం వెళ్ళి ఈ బిడ్డ మీకు బాగున్నాడా, నచ్చాడా, ఈ బిడ్డను పెంచుదాకి పాలిచ్చే తల్లిని ఒకరిని తీసుకురమ్మంటారా అని అన్నదంట. అంటే సరే పెంచమనంటే వెంటనే వెళ్ళి సొంత తల్లినే తీసుకొచ్చింది. ఎవరిని? యెకోబాదుని తీసుకొచ్చింది. యెకోబాదు వచ్చిన తర్వాత నీకు జీతం ఇస్తాను, నెలకి ఎంత కావాలో తీసుకో, కానీ ఈ బిడ్డ ఎవరో తెలియదు. కానీ ఆ బిడ్డ తెలుసు, యెకోబాదుకి తెలుసు, మిరియాముకి తెలుసు, అక్కడున్న అమ్రాముకి, అహరోనికి వారికి తెలుసు. కానీ ఈ ఫరో కుమార్తె అంటుంది ఈ బిడ్డ ఎవరో తెలియదు, కానీ ఈ బిడ్డ ఎక్కడి నుంచి? నా బిడ్డ. ఈ కుమారుడికి ఇదిగో నీటిలోంచి తీసాడు కాబట్టి మోషే అని నేను పేరెడుతున్నాను. మోషే అని పేరు తగ్గట్టే నువ్వు నా పిల్లోడి కింద పెంచాలి. అంటే మీకు లేక పనివాడి కింద, పాలేరు కింద, లేనోడి కింద, లేబర్ కింద కాదు, పొందాగా తర్వాత నా కుమారుడైన వాడు, నేను రాజకుమార్తెని, నా కుమారుడైన వాడు పరిపాలన చేసే రాజులాగా ఉండాలి. అందుకు సకల విద్యలు రావాలి, ఉందాగా పెరగాలి, అన్ని విషయాల్లో ఏ మాత్రం తక్కువ కాకుండా రాజు దర్బార్ నుంచి ఏది కావాలో తీసుకో, నీకు నెలకి పాలిచ్చి పెంచుతున్నందుకు నువ్వు జీతం తీసుకో. కానీ కుమారుడు ఎలా ఉండాలంటే మీకులాగా హెబ్రీయుల్లాగా బానిసగా కాదు, పనివాడి కింద కాదు, రాజకుమారులాగా పెరగాలని చెప్పిందంట. అలాగేనండి అని చెప్పి తీసుకుని వెళ్ళి పెంచుతూ ఉంది. ఎవరో? యెకోబాదు సొంత తల్లే సొంత కుమారుడికి జీతం ఇచ్చుకుని పెంచింది. పరిశుద్ధ గ్రంథంలో కానీ లేదా తెలిసిన ఎక్కడా కానీ సొంత బిడ్డకే పాలిచ్చి పెంచిన తల్లికి జీతం ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. యెకోబాదుకి జీతం ఇస్తుంది, ఆ తల్లి పెంచుతుంది. చదువుతాం ఒక విషయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి తొందరగా, ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కడ జరిగింది ఈ సందర్భం? నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో జరిగింది. పత్రికలు 14 పత్రికలు రాసి, ఒకవేళ ఇది చాలామంది ఏమంటారంటే హెబ్రీలకు రాసిన పత్రిక కూడా పౌలు గారే రాశారంటారు. కాదు, ఫిలెమోన్ అని కొందరు, లేకపోతే వేరే ఎవరో అని కొందరు అంటారు. ఏది ఏమైనా కానీ ఆది కాండంలో లేదా నిర్గమాకాండంలో జరిగిన ఈ సందర్భాన్ని తీసుకెళ్ళి తర్వాత 1000 సంవత్సరాల కిందట మరలా నూతన నిబంధనలో ఈ లోకంలోనికి ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నాడంటే అక్కడ చక్కటి మాట రాయబడింది. 3 నెలలు పెంచిన సందర్భం మనకు తెలుసు, కానీ రాజాజ్ఞకు భయపడలేదు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు కాపాడుతాడన్న విశ్వాసం ఉంది. విశ్వాసులు వీరుల జాబితాలో పెట్టిన మోషే గురించి చెప్తున్న ఈ మాటలో, ఆ మాటలో ఏం చెప్తున్నాడంటే విశ్వాసాన్ని బట్టి 3 నెలలు కూడా రాజాజ్ఞకు భయపడక మోషేను పెంచరు అని చెప్తున్నారు. 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువు.
ఉమ్, ఉమ్. ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం చదువుకుంటే వెళ్ళిపోతే దానికి మనకేం తెలియదు, కానీ ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివిన ఈ వచనంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ ఎకేబేదును మనకు చూపిస్తున్నారు. ఎకేబేదు అమ్రాము విశ్వాసాన్ని బట్టి తన బిడ్డ రాజాజ్ఞకు భయపడలేదు, విశ్వాసం ఉంది దేవుడు బ్రతికిస్తాడని. వారు విశ్వాసం ఏమైంది అంటే కనుక ఆ మోషే చచ్చిపోవలసినోడు, చంపివేయబడవలసినోడు, నదిలో పారేయవలసినోడు బ్రతికి ఏ రాజు అయితే ఆజ్ఞించాడో ఆ రాజు దర్బార్లోనికి వెళ్ళేవాళ్ళలాగా పెరిగి, ఆ రాజు కంటే ఆ రాజుకే దేవుడయ్యేలాగా దేవుని చేత ఏర్పాటయ్యి, ఆ దేవుడు ఎన్నుకున్న నాయకుడుగా దేవుని ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఇదంతా చరిత్రకు కారణమయ్యాడో, ఆ తల్లి ఎలా విశ్వాసంతో పెంచిందో నీకు నాకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 12వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాసం అనేది ఉండాలి. యాకోబుని మోషేకి విశ్వాసాన్ని బట్టి ఎలాగ నడిపించాడో వారికి ముందేముంది అంటే కనుక రాజాజ్ఞ ఉంది. ఆ రాజాజ్ఞకు భయపడలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. నా ముందేముంది అంటే కనుక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో ఓడిపోతామో అన్న భయం నీకు నాకు అవసరం లేదు. ఎందుకు అంటే కనుక విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు అనే వైపు మనం చూస్తే, యేసయ్య వైపు మనం చూస్తే మనము ముందుంచబడిన పరుగు పందెంలో ఆ పందాన్ని గెలవగలము, బహుమానానికి రీచ్ అవ్వగలము, ఆ పరలోకాన్ని చేరుకోగలము. ఎందుకు అంటే కనుక ఆ విశ్వాసానికి కర్తైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి సిలువను సహించటానికి, శ్రమలను పొందటానికి మన కోసము తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరలా అధికారము పొందగలనని ఆయన నిందను భరించాడు. నిందను, అవమానాన్ని దేన్ని లెక్క చేయక సిలువను మొత్తం సహించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనకేమై ఉన్నాడు అంటే కనుక మనల్ని నడిపించే నాయకుడై ఉన్నాడు. విశ్వాసాలకి తండ్రిగా యేసు ప్రభు మన ముందున్నాడు. ఆయన ఎలాగైతే పైన ఆకాశమందు కింద భూమి యందు ఆయన పొందిన శ్రమల చేత తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అధికారం పొందాడో, అలాగే ఆయనకు మనం కలిగి ఉన్న మనల్ని నడిపించి ఆయన మనకు కూడా పరలోకాన్ని పొందుకునే అవకాశము ఇస్తాడు. అంటే మనం ఇప్పుడు శ్రమల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. నీకు నాకున్న శ్రమలు ఎర్ర సముద్రం లాంటి పెద్దవే అయినా, లేకపోతే పరో ఇదిగో పిల్లల్ని చంపేయండి అన్న ఆజ్ఞ లాంటిదే అయినా, లేకపోతే ఎరుకు అంత గోడలే అయినా, ఆ శ్రమల వైపు చూస్తే మనము భయపడిపోతాం, బెంబేలెత్తిపోతాం. కానీ వాటిని సైతం జయించటానికి, వాటిని సైతం మన పక్షాన విజయంగా మార్చడానికి మన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య అని ఎబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కానీ చదువుకుంటూ వెళ్తే చెప్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసం మనకుంటే కనుక విజయం మన సొంతమవుతుంది. ఆయన నడిపిస్తాడు. లోకం వైపు, శ్రమ వైపు మీరు చూడొద్దు. ఎక్కువబదు విశ్వాసం కలిగిందిగా దేవుడు ఏమైనా ఇంత సుందరుడిగా పుట్టించిన నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు అని విశ్వాసంతో ఉన్నది కనుక నాకెందుకులే అని వదిలిపెట్టేలేదు. ఏదో ఒకటి జరుగుతుందని ఒక పెట్టెను తయారు చేసి ఆ నదిలో వదిలింది. ఆ నదిలోంచి తీయబడిన వాడు మోషే ఇశ్రాయేలు నాయకుడిగా పెంచబడ్డాడు. మోషే చరిత్ర అంతా చూసుకుంటే తల్లి పెంపకం మనకే కనబడుతుంది. చదువుదాం మరొక మాట. 9వ వచనం చదువు. 9వ వచనం చదువు. 2వ అధ్యాయం 9వ వచనం. పాలిచ్చి పెంచిందంటే ఎవరి కోసం పెంచమందే? నా కోసం పెంచు అన్నది కదా. ఎవరి కోసం పెంచమందే? నా కోసం పెంచు